హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కువగా మసాలా ఆయిల్స్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయొచ్చు. ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీన్ని మ్యారినేట్ ఏం చేయట్లేదు. నేను నేను 1 kg చికెన్కి 4 స్మాల్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. చిన్న ఆనియన్స్ 4 తీసుకున్నాను. అలాగే ఒక టొమాటో, ఒక 7-8 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం గరం మసాలా, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకుందాం ఈరోజు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా ఆయిల్తోని తక్కువ గరం మసాలాతో చేసుకుందాం ఈరోజు. గరం మసాలా మనం దంచి వేస్తే ఘాట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. మనం ఇక్కడ ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి 3 పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. నేను ఇక్కడ ఆయిల్లో ముందు కొంచెం కరివేపాకు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను, తర్వాత గార్నిష్ చేయడం కోసం. అండ్ అలాగే ఆయిల్ మనకు వేడైంది కదా, కొంచెం నేను తీసుకున్న గరం మసాలా వేసాను. అలాగే ఇందాక ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, దాన్ని ఇలా ఈ విధంగా పేస్ట్ చేసి తీసుకుంటున్నాను. మనకి పేస్ట్ మొత్తం చక్కగా ఆయిల్లో ఆ పచ్చివాసన అనేది పోయే వరకు, మనకు పక్కన ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ అనేది చక్కగా ఆయిల్లో బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనకి పేస్ట్ వేగినట్టు. ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు పేస్ట్ అంతా ఆయిల్లో పచ్చివాసన అనేది లేకుండా చక్కగా వేగిపోవాలి. ఇక్కడ నేను ఆయిల్లోనే కారం, ఉప్పు అన్నీ వేసుకుంటున్నాను. ఆయిల్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ అనేది చాలా బాగొస్తుంది. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. సిమ్లో ఉంచే వేసుకోండి ఇవన్నీ. మనం హై ఫ్లేమ్లో ఉంచితే కారం పొడి అనేది మనకు మాడుతుంది కాబట్టి మనం సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై కాబట్టి నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. మనం చికెన్ కర్రీస్లో పుదీనా, కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది ఫ్రై కాబట్టి నేను కరివేపాకు అంతే వేసుకున్నాను. పుదీనా ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లోనే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది వేగుతుండగానే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఒక్క 2 నిమిషాలు కలుపుకుంటున్నాను. జస్ట్ 1 మినిట్ అనుకోండి. ఒక్క నిమిషం పాటు కలిపి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసి మొత్తం ముక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలి. మనం సమ్మర్లో చికెన్ ఈ విధంగా ఎక్కువ మసాలా లేకుండా చేసుకుంటే మనకి తిన్న తర్వాత కడుపులో మంట రావడం అలా జరుగుతుందంట కొంతమందికి. సో అట్లాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువగా గరం మసాలా ఏది వేయలేదు కదా. నేను ఆయిల్లోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను. అది వీడియో క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఈ విధంగా మొత్తం మసాలా అంతా ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఓపెన్గానే ఒక 5 మినిట్స్ ఆయిల్లో కుక్ అయ్యేటట్టు ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ కుక్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి దీన్ని 20 మినిట్స్ పాటు. హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయొద్దు, ఎందుకంటే మనం వాటర్ అస్సలు యాడ్ చేయం కాబట్టి. మీకు ఒకవేళ ఇదే
చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనకు చికెన్ అనేది కొంచెం ఆయిల్లో కుక్ అయిన తర్వాతనే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 to 15 minutes వరకు సిమ్లోనే కుక్ చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మనకు చికెన్ పీస్ అనేది తినేటప్పుడు మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes పాటు కుక్ చేసామంటే చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది సాఫ్ట్గా. ఒక్కసారి కలుపుకొని మొత్తం ఒక్కసారి కలిపి కొంచెం వేయించిన ఎండు కొబ్బరిని మనం పొడి చేసుకుంటాం కదా, అది ఆ ఎండు కొబ్బరి పౌడర్ అనేది ఒక 2 teaspoons 3 teaspoons వరకు ఇలా మొత్తం కలిసేటట్టు వేసుకొని ఒక్కసారి కలిపి 2 minutes ఉంచి ఇంకా దించేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని అదే గిన్నెలో ఒక 2 minutes ఉంచిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే అండి, మనకు చికెన్ ఫ్రై జ్యూసీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.